అమరావతి మీద వివాదాస్పద వ్యాఖ్య చేసి ప్రస్తుతం ఏ1గా కేసులో ఉన్నటువంటి కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కింద చూపించింది పోలీస్ శాఖ. అట్ ద సేమ్ టైం అందులో ఏ2గా చెప్పినటువంటి కొమ్మినేని అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా జైలుకి తరలించింది. ఇప్పుడు కృష్ణంరాజు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. 12వ తారీఖున విచారణ జరగబోతోంది. తన వ్యాఖ్యలలో వక్రీకరిస్తున్నారని తను చెప్పినటువంటిది ఏదైతే ఒక దేశానికి సంబంధించినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలని, అట్లాగే వివిధ వీడియోల్ని, వివిధ క్లిప్పింగుల్ని కోట్ చేస్తూ తన మీద కుట్ర జరుగుతోందన్నటువంటి ఆరోపణ చేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలి అన్నటువంటి పిటిషన్ వేసుకొచ్చారు. మరి కోర్టు ఏం చెప్తుందన్నది ఆధారపడింది. సహజంగా ఇట్లాంటి వాటిలో ముందస్తు బెయిల్ ఇవ్వరు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాగ్రహం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అరెస్టు తప్పదు. అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్నటువంటి కృష్ణరాజును పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.